హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూస్తే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, చాలమ్మా ఇక్కడ ఏమంటున్నాడు, నిర్జీవ క్రియలను విడిచి. అంటే ఇప్పుడు జీవం తీసే క్రియలు కూడా ఉన్నాయా? జీవం అంటే బ్రతకటం, నిర్జీవం అంటే చచ్చిపోవటం, జీవం లేకపోవటం. అంటే ఇప్పుడు జీవాన్ని కూడా తీసివేసే క్రియలు అంటున్నాడు. జీవాన్ని తీసివేసే పురుగుల గురించి మీరు వినుంటారు. ఒక పురుగు కాటేస్తే మనం చచ్చిపోతామండి. జీవాన్ని తీసివేసే పాముల గురించి మీరు వినుంటారు. ఒక పాము కాటేస్తే మనం చచ్చిపోతామండి. జీవాన్ని తీసివేసే చేపల గురించి, కరెంటు షాక్ చేపలు ఉన్నాయట నీటిలో, సముద్రాల్లో, అలాంటి చేపల గురించి మనం విన్నాం. కానీ క్రియ అంటే పని అంటే మనం చేసుకునేదే. అంటే ఇప్పుడు మనం స్వతహాగా మనం చేసుకున్న పనుల్లోనే జీవం కోల్పోయేంత పనులు ఏమున్నాయనంటే అవే అసూయ, మత్సరం, ప్రేమ లేకపోవటం, కోపం, క్రోధం, ద్వేషం. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం చేసుకునే క్రియలే మనలో ఉన్న జీవాన్ని తీసివేసేస్తున్నాయి, ఆత్మీయ జీవితాన్ని కూడా తీసివేస్తున్నాయి అంటున్నాడు ఇక్కడ. నిర్జీవ క్రియలు. నిత్య జీవం కావాలంటే ప్రేమ, నిర్జీవంలోనికి వెళ్ళిపోవాలంటే అసూయ. ఇది గుర్తుపెట్టుకుని రాసుకోండి లాస్ట్లో. ఇప్పుడు అసూయ ఆరోగ్యానికి హానికరం. మద్యపానం, ధూమపానమే కాదు, అసూయ ఆరోగ్యానికి, ఆత్మీయ జీవితానికి కూడా హానికరమే. కాబట్టి ఈ మాటలు అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను.